సాటర్డే ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్‌గా ఏమున్నా సరే వెంటనే ఎమ్మటెమ్మటే చెప్తూ ఉంటాను. ఫస్ట్‌గా చూస్తే మాత్రం సాటర్డే ఎపిసోడ్‌లో చూస్తే రాము అయితే ఎలిమినేషన్ అయితే అయిపోతారనమాట. రాము ఎలిమినేషన్ అనేది ఎందుకు జరిగింది సెల్ఫ్ ఎలిమినేషన్ అంటే అసలు స్లీపింగ్ అనేది లేదంట. ఇంటికి వెళ్ళాలి అని చాలా బాధపడుతున్నాడంట. చాలాసేపు ట్రై చేశారంట, ఉంచాలని కూడా ట్రై చేశారు. కాకపోతే నేను వెళ్ళిపోతాను అంటుంటే ఇంకా పంపించేశారనమాట. సీజన్ 8లో మనకి అది కూడా చూస్తే మణికంఠ ఎలా అయితే ఎలిమినేషన్ అయిపోయారో నేను ఇంటికి వెళ్ళిపోతానని అలానే ఇంకా రాము కూడా వెళ్ళిపోయాడు అనమాట. అలా ఈ సాటర్డే ఎపిసోడ్లో రాముని అయితే పంపించేస్తున్నారు. మొత్తం మీద చూస్తే రాము అయితే చాలా ఎంటర్టైన్ చేస్తాడు. నాకు అనిపించింది ఏంటంటే తనలో చాలా మంచి జెన్యూన్ అయితే ఉందన్నమాట. మంచి ఎంటర్టైన్గా ఉంటాడు. చాలా మందికి కూడా అది నచ్చుతుంది. నాకు కూడా అదే నచ్చుతుంది అనమాట. లాస్ట్ వీక్ చాలా బాగుంది. ఈ వారం చూస్తే ఇంకా అలా సెల్ఫ్ ఎలిమినేషన్లో చూస్తే రాము అయితే అయ్యారు. ఇక డబుల్ ఎలిమినేషన్ ఉండదా అంటే ఈ వారం చూస్తే నాకు తెలిసినంత వరకు డబుల్ ఎలిమినేషన్ అనేది ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఈ పవర్ అనేది ఎవరికి యూజ్ చేపిస్తారు ఏంటి అనేది కొంచెం ట్విస్ట్ అయితే పెడతారు, కానీ నాకు తెలిసినంత వరకు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేది చాలా తక్కువగానే ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే గౌరవ్కి ఒక పవర్ అనేది ఉంది కదా, అది కూడా బ్లెస్సింగ్ పవర్ అనేది ఉంది కదా, అసలు ఇంతవరకు యూజ్ చేసుకోలేదు ఎక్కడ కూడా. అందుకనే ఆ పవర్ అనేది తీసేశారంట గౌరవ్కి అయితే. ఇక నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్లో చూస్తే ఎవరి మీద ఫైర్ అయ్యారు అంటే అసలు ఎవరి మీద ఫైర్ అవ్వరు. ఈ సాటర్డే ఎపిసోడ్లో ఎక్కువగా చూస్తే ఇక్కడ రాము ఎలిమినేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అతని గురించి మాట్లాడటం ఎందుకు ఏంటి ఇదంతా కన్ఫ్యూజన్ రూమ్కి కూడా పిలిపించి మాట్లాడటం ఇదంతా కూడా జరుగుతుందంట. కొంతమంది హౌస్ మేట్స్ చేత కూడా మాట్లాడిస్తారు. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం సాటర్డే ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ అయితే సేఫ్ అయిపోతారనమాట. ఇక సాటర్డే ఎపిసోడ్ అయితే పెద్దగా ఏముండదని అయితే తెలుస్తుంది అనమాట. నాకు తెలిసిన అప్డేట్ పెద్దగా ఎవరి మీద కూడా వార్నింగ్ అయితే గట్టిగా క్లాస్ అనేది ఏమీ లేనట్టు నాకున్న అప్డేట్ అనమాట. ఇది సాటర్డే ఎపిసోడ్ గురించి. ఇంకా నేను ఏదైనా తెలిస్తే వెంటనే చెప్తాను. అది కూడా సండే ఎపిసోడ్లో ఏం జరిగిందనేది నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.